జై గోమాత, జై నందీశ్వర. నా పేరు శివ. నేను గత 2 సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఎస్పీకే విధానంలో. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయంలోకి రావడానికి కారణం అయితే కెమికల్స్, మన జబ్బులు, మన రోగాలు, ఇప్పుడు ఉంటున్న మన కష్టకాలం కావచ్చు, ఇవన్నిటిని ఆలోచించుకున్న తర్వాత వ్యవసాయంలోకి రావాలనుకున్నా. దాంట్లో మళ్ళీ రకరకాల వ్యవసాయాలు ఉన్నాయి. ఆర్గానిక్ అని ఉంది, ఇంకేదో 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 చాలా రకాల వ్యవసాయాలు ఉన్నాయి. దేంట్లో అయినా కూడా ఇన్పుట్స్ కొనాలి, విత్తనాలు కొనాలి, ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కొనాలి, XYZ ఫెర్టిలైజర్స్ కొనాలి. ఒక్క ఎస్పీకే మెథడ్లో మాత్రమే రైతు తన పొలంలో విత్తనాలు చేసుకోవచ్చు, పురుగు మందులు చేసుకోవచ్చు, కావాల్సిన ఎరువులు తయారు చేసుకోవచ్చు. అలాంటి విధానాన్ని చూస్ చేసుకొని దానిపైన ఒక 1 year వరకు రీసెర్చ్, బ్యాక్ ఎండ్లో కావచ్చు, పొలంలో కావచ్చు, చిన్న ల్యాండ్లో ఒక 2 నుంచి 3 గుంటల్లో బాగా ప్రాక్టీస్ చేసి నమ్మకం వచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళాను. 2 గుంటల్లో మొదలుపెట్టి సుమారు ఒక 6 ఎకరాల వరకు విస్తీర్ణం అయితే చేసుకున్నాను. దానితో పాటు ఒక్క గోవుతో మొదలు పెట్టాను. ఒకే ఒక్క గోవు, ఒక నంది, 2 తెచ్చుకున్నాను. ఇప్పుడు లేగదూడలు చిన్నవి పెద్దవి కలిపి 16 ఉన్నాయి. సో అదంతా జరిగింది జస్ట్ 2 సంవత్సరాల్లోనే. ఒకటే నమ్మనంటే, మనం పొలంలో ఈరోజు ఎంత దిగుబడి వస్తుంది, 10 కేజీలు వస్తుందా, 100 కేజీలు వస్తుందా, 1000 కేజీలు వస్తుందా, అధిక దిగుబడి అని ప్రయత్నం చేయలేదు. ఏం పెట్టినా నీలతల్లిలోనే పెడుతున్నాం, ప్రకృతిలోనే పెడుతున్నాం. అంతకు 2 ఇంతలు ఖచ్చితంగా ఇస్తుంది అని నమ్మి పెట్టాను. ఇప్పటివరకు అదే జరిగింది. నష్టాలు రావా అంటే మొదట్లో ఖచ్చితంగా వస్తాయి, రాకపోవచ్చు కూడా. కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనం నేలతల్లికి ఏం ఆశించకుండా తిరిగి ఇస్తామో అది మనకి తిరిగి ఇస్తుందని ఖచ్చితంగా నమ్మొచ్చు. ఎందుకంటే భూమిలో ఒక గింజ పెడితేనే కొన్ని కోట్ల గింజలుగా మనకి రిటర్న్ లో ఇస్తుంది. ఇంకా ₹1 పెడితే ఎన్ని కోట్ల రూపాయలు ఇస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇదే నేను నమ్మాను. అదే నమ్మకంతో అకౌంట్లో కేవలం ఒక ₹10,000 పొలానికి వెళ్ళి మొదలు పెట్టాను. ఇప్పటికి 25 లక్షల వరకు పొలంలో పెట్టుబడి పెట్టాను. ప్రతి దానికి ఎద్దుగాను కనొచ్చు, అంటే ప్రకృతి హితం ఏదున్నా సరే దాన్ని నేను చూస్ చేసుకున్నాను ఎద్దుగానుగా. ఇప్పుడు చాలా మంది మిషన్లు పెడుతున్నారు, అది పెద్ద పని కాదు మిషన్ పెట్టడం. ఒక్క ఎద్దుగానుగా పెట్టడం వల్ల ఒక నంది జీవిత కాలాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మనం సుమారు ఒక 50 సంవత్సరాలు బతికితే కనీసం ఒక 10 నుంచి 15 నందుల్ని మన జీవిత కాలంలో జస్ట్ ఎద్దుగానుగ ద్వారానే కాపాడవచ్చు. దానితో పాటు ఆవు, వ్యవసాయం చేస్తే ఆవుల్ని కాపాడవచ్చు. అంటే మనం ఖచ్చితంగా మన లోపల ఒక దృఢ సంకల్పం ఉండాలి. ఏముండాలి? ఏదో డబ్బులు వస్తాయనో ఇంకేదో వస్తుందనో కాదు. ఆరోగ్యం వస్తుంది, గోవు కాపాడబడుతుంది, నందీశ్వరుడు కాపాడబడతాడు. ఇప్పుడున్న సమయంలో నందిల్ని పెట్టుకోవడం చాలా మందికి భారం అయిపోయింది. కానీ నంది లేకపోతే గోమాత లేదు, మళ్ళీ గోమాత లేకపోతే మనకు భూమాత లేదు, మళ్ళీ మన ఆరోగ్యం లేదు. సో ఇవన్నీ వేరు కాదు. మట్టి, మనిషి, ఆవు, గోమాత 3 వేరు కాదు, 3 ఎప్పటికీ ఒకటే అని రాజీవ్ దీక్షిత్ గారు సైంటిఫిక్ గా కూడా చెప్పారు. సో వాటన్నిటిని నిజమని ప్రూవ్ చేయడమే నా చిన్న లక్ష్యంగా పెట్టుకున్నాను. దాంట్లో భాగంగానే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ అతి ముఖ్యమైనది. గురువు గారు చెప్పినట్టు ఒక 2 సంవత్సరాల్లోనే మా పొలంలో బోర్ ఆఫీంచే పోస్తుంది సమ్మర్లో. కేవలం 2 సంవత్సరాలు ఇంకుడు గుంత తీసుకున్నాను, చిన్న చెరువు తీసుకున్నాను. 10% అంటే నేను కనీసం 5% కూడా తీయలేదు. ఆ దాంట్లోనే 10 ఫీట్లలో వాటర్ రివర్స్ వస్తున్నాయి. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కనీసం 2 నెలలు రివర్స్ ఊరుతున్నాయి నీళ్లు. అది 2 సంవత్సరాల్లో జరిగిపోయింది. సో ఇదంతా ఎలా సాధ్యం, దీనంతా నమ్మొద్దా అనే అనుమానాలు చాలా మందికి, నాతో పాటు చాలా మందికి చాలా వరకు ఉంటాయి. కానీ ఇదంతా ప్రకృతి సిద్ధమైంది. ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి అంటే నమ్మి దిగాలి. దీంట్లో అనుమానాలకి చాలా దూరంగా ఉండాలి. నిజం అప్పుడు మనకు కనిపిస్తుంది కళ్ళెదుట. అది సాధ్యం అవ్వాలంటే పొలంలో అడుగు పెట్టి కష్టపడాలి. అన్నిటికంటే ముఖ్యం ఓపికతో కష్టపడాలి. చాలా మంది కరోనా తర్వాత రైతులు చాలా మంది వ్యవసాయంలోకి వచ్చారు. ఎంత స్పీడ్గా వచ్చారు, అంత రివర్స్ వెళ్ళిపోయారని చాలా మంది చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఏదో ఫ్యాంటసీ కోసం వచ్చి ఉంటారు. పొలము బాగుంటది, ఎక్కడో వీడియోలో చూసి ఫామ్ హౌస్, ఫామ్ సెటప్, అలాంటి ఊహలతో వచ్చి ఉంటారు. పోతే ఊర్లలో లేబరు కష్టపడడానికి సిద్ధంగా లేరు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జీవామృతం కొట్టాలంటే పేడ స్మెల్ వస్తుంది. ఊర్లో ఉన్న లేబర్కి జీవామృతం స్ప్రే చేయమనో లేకపోతే చల్లమనో పారబోయమనో చెప్తే పెంటెట్లా ముట్టుకోవాలని పెద్ద వాస్తు వస్తుందని ఓపెన్ గా చెప్తారు. మేము చెయ్యమనే చెప్తారు. అది మనమే చేయాలి, మన చేతులతో మనమే చేయాలి.
ఆ సమయంలో ఏమవుతుంది, నేను ఇప్పుడు పెండ చేయాలా, పెండ ముట్టుకోవాలని 2 సార్లు 3 సార్లు పోస్తారు. నాలుగోసారి ఏమవుతుంది, లేదు లేదని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రకృతి వ్యవసాయం విరుద్ధము, ప్రకృతి వ్యవసాయం పనిచేయదు, జీవామృతం పనిచేయదు అని అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు. నిజానికి కష్టపడి పొలంలో ఉండి చేస్తే వాటి విలువ అర్థమవుతుంది. జీవామృతం ఎంతవరకు పొలంలో మేలు చేస్తుంది అంటే, మనం ఇంకా 1 సంవత్సరం నుంచి 3 సంవత్సరాలు కష్టపడి నిష్టగా చేసుకుంటే కొన్ని మోడల్స్‌కి మనం ఏం చేయకపోయినా కూడా సెల్ఫ్ సస్టైనబుల్ మోడ్‌లో పండ్లు, వివిధ రకాల పండ్లు, ఒక రకం పండు కాదు, ప్రతి సీజన్‌లో వచ్చే పండ్లు, బొప్పాయిలు, అరటి పండ్లు, మునగకాయలు ఇవన్నీ సెల్ఫ్ సస్టైనబుల్‌గా వస్తాయి. దానికి జీవామృతం ఒకటి చాలు. మిగతా కూరగాయలు లేకపోతే వరి, ఇంకేదైనా పండించుకునే వాళ్ళు మాత్రం కొంచెం అవి చిన్న తరం పంటలు అంటే 3 నెలలు 4 నెలల వ్యవధిలో ఉన్న పంటలను చూస్ చేసుకున్నప్పుడు కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది. అలాంటి పంటలు చూస్ చేసుకునే ముందే కష్టం మనస్తత్వం ఉన్న వాళ్ళే దీంట్లో దిగాలి ఆ పంటల్లో. లేదు మేము ఇంకేదో పనిలో ఉంటాము, మాకు కొన్ని కూరగాయలు లేకపోయినా పర్వాలేదు, పండ్లు కావాలనుకుంటే 5 లేయర్స్ సింపుల్‌గా స్టార్ట్ చేసుకుంటే 1-2 సంవత్సరాల వరకు సంపూర్ణంగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, పసుపు, అల్లం ప్రతి ఒక్కటి దాంట్లోనే పండించుకోవచ్చు. దాంట్లో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. ఇది నిరూపించబడింది కూడా. దీనితో పాటు ఇంకా ప్రకృతి వ్యవసాయంలో ఇంకేం వాడతామంటే నీమాస్త్ర, అగ్నిఅస్త్ర, బ్రహ్మాస్త్ర. ఇవి నేను మొదటి 6 నెలల్లో మాత్రమే వాడాను. గురువుగారు పాలేకర్ గారు ఏమంటారంటే అవి కూడా అవసరం లేదన్నారు. మొదట్లో వాడుతున్నప్పుడు నాకు ఒక అనుమానం వచ్చింది. అరే ఇవి కూడా వాడపోతే మరి పురుగు వచ్చేసి మొత్తం ధ్వంసం అయిపోతుంది, అసలు పంట ఎట్లా వస్తుంది అంటే కొంచెం ఆందోళన ఉండే. సరే గురువుగారు ఏది చెప్పినా కూడా అన్ని ఆలోచించి చెప్తారు కాబట్టి కొంచెం ఆలోచించి వేచి చూసి చిన్న పొలంలో మళ్ళీ స్టార్ట్ చేశాను. అది కూడా కొన్ని కూరగాయలు పెట్టి వదిలేసాను అలా. జీవామృతం, మజ్జిగ, ఇంకేమి ఇవ్వలేదు. దాంట్లో మల్టీ క్రాపింగ్ చేశాను. రైతులందరూ మిర్చి వేస్తే మిర్చి, లేకపోతే టమాటో వేస్తే టమాటో, ఏదో ఒకటే ఏక పంట మాత్రమే వేస్తారు. అట్లా కాకుండా గడులు అంటే మనము బార్డర్స్ లో మొత్తం బంతి కావచ్చు, ఆవాలు కావచ్చు, ఇది కీటకాలను ఆకర్షించేవి. మొక్కజొన్న వేశారు మధ్యలో. ఏదైతే మల్టీ క్రాపింగ్ పాలేకర్ గారు మనకి చేసుకోమని చెప్పారో ఆ మోడల్లో చేసినప్పుడు చిన్న మోడలే, చిన్న బిట్టే, ఎటువంటి పురుగు రాలేదు, ఎటువంటి పంట నష్టం జరగలేదు. కేవలం పండిన తర్వాత వాటికి వచ్చాయి పురుగులు చిన్నవి, అవి కట్ చేస్తే పోతాయి. సో అంటే ఇది వ్యవసాయ విధానం అనేది ఒక చిన్న రైతు గ్రామంలో 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ వాళ్ళ ఇంట్లోకి కావాల్సినవి పండించుకొని దాంట్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఎలా చేసుకోవాలి, ఏది వేస్తే ఎలా పండుతుంది. మీరు కెమికల్ వేసినప్పుడు మీకు అర్థమవుతుంది కెమికల్ వేస్తే పండుతుందా, ఇది వేస్తే పండుతుందా అని. అలానే సేమ్ నేను స్టార్టింగ్ లో రీసెర్చ్ చేశా. ఇక్కడ జీవామృతం ఒకటి ఇస్తేనే కెమికల్ వేసిన దానికంటే ఎక్కువ పండుతుంది. అలాంటప్పుడు రైతులు ఇంకా వేరే కెమికల్స్ ఎందుకు వాడతారు? అది ఎక్స్పీరియన్స్ చేయాలి రైతులు, చేయకుండా మాట్లాడకూడదు. సో అది చిన్న ఎక్స్పీరియన్స్. ఒక 2 ఎకరాలు ఉన్న రైతు చిన్న భాగం ఒక 4 గుంటలు పెట్టుకుంటే చాలా సునాయాసంగా పంటలు పండించుకోవచ్చు. వాళ్ళు తిని దాన్ని మార్కెట్ చేయడానికి ట్రై చేయాలి. దీంట్లో అతి ముఖ్యమైనది మార్కెట్. లోకల్ మార్కెట్ ఇస్ ద బెస్ట్ మార్కెట్ నేను చెప్తాను. హైదరాబాద్ తీసుకొచ్చో లేకపోతే నగరాలకు తీసుకొచ్చో పరిగెత్తి అమ్మడం కంటే వచ్చిన కొంత పంటని గ్రామాల్లో ఆ కొంత డబ్బులకు అమ్ముకోవడమే చాలా బెటర్. నేను ఎక్స్పీరియన్స్ చేశాను, 2 చేశాను. హైదరాబాద్ మహానగరానికి తీసుకొచ్చి అమ్మడానికి ప్రయత్నం చేశాను. దానికి పెట్టే ఖర్చు కావచ్చు, దానికి పెట్టే మన శ్రమ కావచ్చు, రైతు లెవెల్లో ఉన్నప్పుడు చాలా కష్టమైపోతుంది. కానీ ఊర్లో లోకల్ మార్కెట్లో నేను ఇలా పండించానని అమ్ముకోవడం చాలా సునాయాసం. చిన్న భాగంలో ఒక 2 గుంటల్లోనో 3 గుంటల్లోనో చిన్న సన్నకారు రైతులు ప్రయత్నం చేయండి. దాంట్లో వచ్చిన ఎక్స్పీరియన్స్ తో మీకు మార్కెట్ అర్థమవుతుంది, ఎలా అమ్ముకోవాలి ఏంటి అని. దాన్ని బట్టి మిగతా పొలం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.